వ్యక్తిగతంగా తనకు ఈసీతో ఎలాంటి సమస్య లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల కోడ్ ఒక్క టీడీపీ ప్రభుత్వానికే వర్తిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ముఖ్యమంత్రి అంటూ బోర్డులు కూడా పెట్టుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. నాకు వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ తో ఎప్పుడు భేదాలు సిబిఐతో లేవు, ఇన్కమ్ ట్యాక్స్ తో లేదు, ఈడీతో లేదు, ఆర్బీఐతో లేదు. ఏ వ్యవస్థ నాకు వ్యక్తిగత సమస్యలు లేవు. అదే సమయంలో ఆ సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎదుర్కోవడం కోసమే రాజకీయ పోరాటం చేశాం. ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా దుర్వినియోగం చేయాలనుకున్నప్పుడు నేను దానిపై కూడా గట్టిగా పోరాడుతున్నాం. నేను ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోమని పిలిపిస్తే 4 పంతలు ఇస్తే అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అన్ని బూతుల దగ్గరకు వచ్చి ఆ రోజు 4:30 వరకు అంటే ముందు 6 గంటల కంటే ముందు నిలబడుకున్న వారందరూ దగ్గర 10 గంటల క్యూలో ఉండి 4:30 AM నెక్స్ట్ క్యాలెండర్ మారిపోయింది కానీ 4:30 వరకు ఓట్లేశారు. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని ఎన్ఆర్ఐ కూడా వచ్చారు. అందరూ వచ్చి ఓట్లేశారు. ఈ రోజు నా పోరాటం ఎన్నికల కమిషన్ మీద కాదు, ఎన్నికల కమిషన్ అవలంబించే విధానం మీద. ఈ రోజు ఎన్నికల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం రివ్యూలు చేయకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఎట్లా పెట్టారు? వేరే రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నారు? అందరికీ వర్తిస్తున్నాయా? ఈరోజు నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ ఎక్కడికెక్కడో పోయి తనిఖీ చేశారు. కుమారస్వామి హెలికాప్టర్ తనిఖీ చేశారు. దేవేగౌడ మాజీ ప్రధాని ఆయన హెలికాప్టర్ లో ఫ్లైట్స్ తనిఖీ చేశారు. అదే నరేంద్ర మోడీ హెలికాప్టర్ లో ఫోటో తీశారనే నెపంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అపహాస్యం అంటే అప్పుడే ముఖ్యమంత్రి బోర్డు రాసుకున్నాను. నాకైతే అర్థం కావడం లేదు, ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అదే మరిగా ఎంత ఇదంటే మొన్న ఎలక్షన్లు అవుతానే మేము గెలిచిపోయాని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చాను. ఎక్కడో అడ్రస్ కూడా కనపడడం లేదు. వాస్తవాలు తెలిసే పారిపోయే పరిస్థితి వస్తున్నారు. వీళ్ళు వచ్చే మైండ్ గేమ్